పుషప్స్, పులప్స్, స్క్వాట్స్ ఇవి డైలీ ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ ఫౌండేషన్ని బిల్డ్ చేయొచ్చు అండ్ మీ ఫంక్షనల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. హెవీ వెయిట్ స్ట్రెయిన్ చేస్తే సరిపోదు. ఎప్పుడైతే మీ బాడీ వెయిట్ మీరు లిఫ్ట్ చేస్తారో అప్పుడు మీకు ఎంత ప్రోగ్రెస్ ఉంది అనేది తెలుస్తుంది. ఈ మూమెంట్స్ వల్ల మీ ఎంటైర్ బాడీ యాక్టివేట్ అవుతుంది. మొబిలిటీ, బ్లడ్ ఫ్లో అండ్ జాయింట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. ఇవి రెగ్యులర్గా ట్రైన్ చేస్తే ఈ మూమెంట్స్ మీ ఎంటైర్ బాడీని యాక్టివేట్ చేస్తాయి. బ్లడ్ ఫ్లో బూస్ట్ అవ్వడానికి, మొబిలిటీ అండ్ జాయింట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. ఇంజురీస్ని ప్రివెంట్ చేసుకోవడానికి, పోస్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మూమెంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ మీ డే టు డే లైఫ్లో బేసిక్ మూమెంట్స్కి హెల్ప్ అవుతుంది ఇవి ట్రైన్ చేయడం వల్ల. ఇది ఏ స్పోర్ట్ అయినా సరే లేదా వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడైనా సరే మీరు మూమెంట్ని కంట్రోల్ చేయడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. 10 to 15 రెపిటేషన్స్ 2 to 3 సెట్స్ వరకు మీ వార్మప్లో యాడ్ చేసుకోండి. హెవీగా చేయొద్దు, ఎనర్జీని డ్రైన్ చేయొద్దు, ఎందుకంటే మీకు నెక్స్ట్ వర్కౌట్ చేసుకోవడానికి కూడా ఎనర్జీ కావాలి కదా. అండ్ చాలా మంది పులప్స్ చేయలేను అని అంటారు. పులప్స్ అట్లీస్ట్ 1 to 2 రెపిటేషన్స్ అనేది ట్రై చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పులప్స్ ఈజీగా వస్తాయి మీకు. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.